నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది. సాగులో యంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం. యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తి ఆలయం గాలి గోపురం నందు సుమారు 2000 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం. ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు, యువత, మహిళలు, విద్యార్థులు. రేణిగుంట విమానాశ్రయానికి వెంకన్న నామకరణ ప్రతిపాదన శుభప్రదం. తిరుమల ఆలయ పైభాగంలో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రతిపాదిస్తూ గతంలో టీటీడీ బోర్డు కేంద్రానికి రాసిన లేఖ అమలుకు చొరవ చూపాలి. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులను అభినందిస్తూ విజ్ఞప్తి చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. యోగా మన శరీరానికి మేలు చేయటంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చునని, ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను క్రమం తప్పకుండా కొనసాగించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి ఆలయం గాలిగోపురం దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా వలన శరీరానికి మేలు చేయటంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చునని, అప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నామని, యోగాంధ్రలో భాగంగా యోగాను ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషికి చేరవేసేలాగా ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మన జిల్లాలో సుమారుగా 9 లక్షల మందికి పైగా యోగాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరికి యోగా మీద శిక్షణ ఇవ్వటం జరిగిందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కూడా ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క గ్రామం, సచివాలయ పరిధిలో, మండల పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా 21వ తారీఖున చాలా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. అనంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచన దిశలో ఈ రోజు ఇక్కడ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గిన్నిస్ బుక్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. జిల్లాలో 9 లక్షల పైగా యువత, యువకులు, వృద్ధులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఈ నెల 21వ తేదీ జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావచ్చని తెలిపారు. ఉరుకుల పరుగుల జీవితంలో మార్పు రావాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా యోగా అనేది తప్పనిసరి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక అరగంట సేపు తమ కోసం సమయం కేటాయించి మెదడు, ఆత్మ ప్రశాంతంగా ఉండేలా ఆనందకర జీవితం గడపాలన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రిని కూడా యోగాంధ్రలో భాగస్వామి అయ్యేలా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి నుంచి దూరం అయ్యేలాగా యోగాను వారి జీవితంలో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, మహిళలు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నాము. యోగాంధ్రలో భాగంగా యోగాని ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషికి చేరవేసేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో సుమారుగా 9 లక్షల మందికి పైగా మనము యోగాలో జనాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. మరి 2-3 రోజుల్లో రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కూడా ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఇంట్లో, వాడన, ప్రతి ఒక్క విలేజ్లో, సచివాలయం పరిధిలో, మండల పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా 21వ తారీఖున కూడా చాలా పెద్ద ఎత్తున యోగా టేకప్ చేయబోతున్నాము. ఈ యోగా చేసినందుకు, వచ్చేందుకు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి వినూత్నమైన ఆలోచన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మరి ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోబోతున్నారు. దగ్గర 9 లక్షల పైచిలకు యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా
దీంట్లో పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే 21వ తేదీ పొద్దున 6 గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, తారకరామ స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర 10,000 పైచిలకు స్టూడెంట్స్, యంగ్స్టర్స్, వృద్ధులు ఎవరన్నా కావచ్చు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక భాగం అవుదాం. మన ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మార్పు రావాలన్నా, మన ఆరోగ్యం బాగుపడాలన్నా, కూటపడాలన్నా మనకి యోగా అనేది చాలా ముఖ్యమని చెప్పి ఇది తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సాగులో యంత్రీకరణను ప్రోత్సహిస్తూ యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. జిల్లాలోని 1678 చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై 2,67,26,984 రూపాయల చెక్కును వ్యవసాయ అధికారి ప్రసాద్తో కలిసి పంపిణీ చేసి రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రైతులను, వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సాగులో యంత్రీకరణను ప్రోత్సహిస్తూ యంత్ర పరికరాలు, డ్రోన్లు అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని 1678 చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్ర పరికరములను రాయితీపై 2,67,26,984 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వ్యవసాయ అధికారులతో కలిసి పంపిణీ చేసి రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం మీద, వ్యవసాయ శాఖ మీద ప్రత్యేక దృష్టి పెడుతుందని, దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సాంకేతిక పరిజ్ఞానంతో ముందు చూపుతో వెళ్తున్నారని తెలిపారు. గతంలో 2018-19 ముందు రైతులకు యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించారని తెలిపారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు ముందుగానే మన జిల్లాలో 1678 చిన్న సన్నకారు రైతులకు సుమారు 6 కోట్ల విలువ గల వ్యవసాయ యంత్ర పరికరాలను అందించడం జరిగిందన్నారు. అందులో రాయితీ కింద 2,67,26,984 రూపాయలు రైతులకు అందజేస్తున్నామన్నారు. అలాగే మీ ద్వారా కూడా సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. అందులో ఎక్కువ మంది రైతులు మినీ ట్రాక్టర్లు, రోటివేటర్లు, పవర్ స్ప్రేయర్లు, డ్రోన్లు కావాలని తెలిపారు. ఈ పరికరాలను వాడటం వలన ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను కూడా తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగ పరంగా రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులందరూ ప్రతి సచివాలయంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు ఉన్నారని, సాంకేతిక పరంగా వారి సూచనలు, సలహాలను కూడా తీసుకుని వ్యవసాయంలో ముందుకు పోవాలని తెలిపారు. ఏ సీజన్లో ఎటువంటి పంటలు వేయాలని తెలుసుకుని తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను పండించాలని కోరారు. రైతులకు ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్నటువంటి రైతులను సచివాలయాల ద్వారానే అందిస్తున్నాం కావున మీరు కూడా రైతులందరూ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సచివాలయ భవనాల నందు రైతులందరూ సమావేశమై వ్యవసాయం గురించి చర్చించుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. అలాగే రైతులకు సాగులో యంత్రీకరణను ప్రోత్సహించి యంత్ర పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. సాగులో రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. రసాయనిక ఎరువుల వినియోగం బాగా పెరిగిందని, దానిని పూర్తిగా నివారించడానికి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం కారణంగా ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు లభించడమే కాక రైతుకు సాగు ఖర్చు తగ్గుతుందని, పంటలకు అధిక ధర, భూసారం కూడా పెరుగుతుందన్నారు. వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేలా రైతులకు మేలు చేసే కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. అదేవిధంగా చాలా మంది రైతులు బ్యాంకుల నందు రుణాలు పొంది పంటలు వేసి ఉన్నారని, కావున ప్రతి ఒక్క రైతు మీరు పండించే పంటలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఎందుకంటే రాబో కాలంలో వర్షాలు, వాతావరణ పరిస్థితి వలన పంటలు నష్టం వాటిల్లినప్పుడు రైతు నష్టపోకుండా ఇన్సూరెన్స్ మనకు రక్షణగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లాలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా మా విన్నపం ఏంటంటే, ఇప్పుడు ప్రతి సచివాలయంలో కూడా ఒక క్వాలిఫైడ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు. అంటే అతనికి రైతు కంటే ఎక్కువ తెలుసుంటుందని నేను చెప్పను, కానీ కొత్తగా వాళ్ళు చదువుకొని వచ్చిన వాళ్ళు బాగా, అంటే ఈ మధ్య ఏమేమి జరుగుతున్నాయి, దేనికి ఎక్కువగా దిగుబడి అవుతుంది, రాబడి ఎక్కువ ఏది వస్తుంది, మిమ్మల్ని తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి వచ్చేది ఏంటి, ఎట్లా అనేది కూడా చెప్తారు. అదేవిధంగా కొంచెం వాళ్ళు ఉన్నటువంటి చాలా సుమారు మన జిల్లాలో 300 పైచిలకు మంది ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ప్రకారం ఎక్కడ ఈసారి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటకు తెగులు వస్తుంది, ఏ పంటకు పూత ముందు ఎప్పుడు రాలిపోతుంది, అదేవిధంగా వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో కూడా ముందే వాళ్ళకి సమాచారం ఇస్తుంది. దాని తగ్గట్టు మీకు ముందే చెప్పడం జరుగుతుంది.
తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ప్రతిపాదిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు సభ్యులు తీర్మానం చేసి సెంట్రల్ ఏవియేషన్ విభాగానికి అనుమతుల కోసం పంపిస్తామని ప్రకటించడం శుభ పరిణామం, అభినందనీయమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో నవీన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం, హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతినిత్యం దేశ విదేశాల నుంచి విమానాల ద్వారా ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా టీటీడీ ధర్మకర్తల మండలి ప్రతిపాదించడం శ్రీవారి భక్తులంతా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని అన్నారు. అలాగే రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం నామకరణంతో పాటు ఎయిర్పోర్టు ప్రాంగణంలోని పరిసర ప్రాంతాల్లో రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల, వీఐపీల, ప్రైవేట్ కంపెనీల యాడ్లు, ఫ్లెక్సీలను అనుమతించకుండా నిషేధించి ఆ స్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి చిత్రపటాలు, గోవిందనామ శ్లోకాలతో కూడిన బోర్డులు, శ్రీకాళహస్తి వాయులింగేశ్వర జ్ఞాన ప్రసూనాంబిక, శ్రీ కాణిపాక విఘ్నేశ్వరుని ముఖ చిత్రాలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా టీటీడీ దేవాదాయ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ చొరవ చూపాలన్నారు. అలాగే అలిపిరి గరుడ విగ్రహం, కపిల్ తీర్థం పరిసర ప్రాంతాలలో సైతం రాజకీయ నాయకుల, ప్రముఖుల ఫ్లెక్సీల సంస్కృతిని నిషేధించి విద్యుత్ దీపాలతో కూడిన శ్రీవారి, అమ్మవారి, కపిలేశ్వర స్వామి ప్రతిమలను ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు టీటీడీ బోర్డు ఉన్నత అధికారులు మొదటి ప్రాధాన్యత ఇస్తూ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ పైభాగంలో విమాన రాకపోకల నిషేధంపై టీటీడీ చైర్మన్, సభ్యులు సమిష్టిగా గతంలో కేంద్రానికి రాసిన నో ఫ్లయింగ్ జోన్ ఇన్ తిరుమల టెంపుల్ లేఖపై ప్రత్యేక చొరవ చూపి ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ సాంప్రదాయాలను భవిష్యత్ తరాల వారి కోసం సంరక్షించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరుని ప్రతిపాదిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, బోర్డు సభ్యులంతా కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో తీర్మానం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి విమానయాన శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆ ప్రతిపాదనల్ని పంపడాన్ని యావత్ తిరుమల శ్రీవారి భక్తులంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు, స్వాగతిస్తున్నారండి. వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే రేణిగుంట విమానాశ్రయానికి దేశ విదేశాల నుంచి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులకి ఎయిర్పోర్ట్ నుంచే తిరుమల చేరే వరకు అక్కడ ఏర్పాటు పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా టీటీడీ చొరవ చూపడం అనేది అభినందనీయమండి. ఎందుకంటే మనం చూస్తున్నాం విఐపీలు, ఫ్లెక్సీలు, అదేవిధంగా రాజకీయ నాయకుల కటౌట్లు, ఫ్లెక్సీలతో ఆ విమానాశ్రయ ప్రాంతం అంతా కూడా ఆ పవిత్రత దెబ్బతినే విధంగా ఆ ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటారు. అలా కాకుండా ఈరోజు విమానాశ్రయంలో దిగిన భక్తుడికి ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి చిత్ర పటాలతో కూడినటువంటి స్వాగత తోరణాలు, అదేవిధంగా గోవిందనామ స్మరణ శ్లోకాలు, శ్రీ కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ వాయులింగేశ్వర స్వామి ప్రతిమలు, శ్రీ కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ప్రతిమలతో కూడినటువంటి ఆర్చీలతో స్వాగతం పలికినట్లయితే భక్తులంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అడుగుపెట్టినంత అనుభూతి కలుగుతుందండి. అదేవిధంగా అలిపిరి దగ్గర ఏదైతే గరుత్మంతుడి విగ్రహం ఉంటుందో ఆ గరుత్మంతుని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కానీ, కటౌట్లు కానీ పబ్లిసిటీ కోసం అక్కడ ఏర్పాటు చేయకుండా నిషేధించాలని చెప్పని నేను టీటీడీ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో భక్తులు ప్రవేశిస్తానే ఆధ్యాత్మిక వాతావరణంలో వాళ్ళ మనసు ఆనందపడేలా ఈరోజు ఇలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి టీటీడీ ధర్మకర్తల మండలికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రెండవ అంశం అతి ముఖ్యమైనది, తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకల్ని నిషేధించి తిరుమల శ్రీవారి ఆలయ భద్రతతో పాటు హిందువుల మనోభావాలను కూడా ఆ ఆగమ శాస్త్ర ప్రకారం కొండపైన ఆలయ పైభాగంలో విమాన రాకపోకలు చేయకూడదు. కాబట్టి దాని మీద కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గారు, సభ్యులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇప్పటికే లేఖలు రాస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా తిరుమల ఆలయ పైభాగంలో నో ఫ్లయింగ్ జోన్ని కూడా త్వరలో ప్రకటించేలా చేయాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుపై చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
సేవ్ డెమోక్రసీ, సేవ్ ఏపీ, వి సపోర్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ముందున్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఏపీ, వి సపోర్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ముందున్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అరెస్టులు కూటమి ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ఠగా భావిస్తున్నామని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును సంఘటితంగా ఎదుర్కొంటామని, ఆయనకు ఏ సంబంధం లేని లిక్కర్ స్కామ్లో అక్రమంగా అరెస్ట్ చేసిన చెవిరెడ్డి అతి త్వరలో కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరని, ఉద్యమమే ఊపిరిగా పెట్టుకున్న నాయకుడు చెవిరెడ్డి అని అన్నారు. అసలు చెవిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? చంద్రగిరి ప్రజలను కన్నబిడ్డల్లో చూసుకున్నందుక, కరోనాలో పార్టీలకు అతీతంగా అందరినీ కాపాడినందుక, లేక పండుగలు వస్తే ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుల కానుకలు పంపించి ప్రజల కళ్ళల్లో ఆనందం చూసినందుక, కోట్ల రూపాయలు ఖర్చు చేసి పల్లె ప్రగతిని పరుగులు పెట్టించినందుక, సిట్ అధికారులు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి చెవిరెడ్డిని అరెస్టు చేశారని అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెవిరెడ్డికి, ఆయన కుటుంబానికి అండగా నిలబడి సైనికుల్లా పనిచేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చంద్రగిరి మాజీ శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ గారిని ఈ లిక్కర్ కేసులో నెల రోజుల తర్వాత ఈరోజు అక్రమంగా, దౌర్జన్యంగా, దారుణంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అనదొక్కాలని ఈ కూటమి ప్రభుత్వం ఒక దారుణమైన ఆలోచనతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని అనవసరంగా తప్పుడు కేసులు నమోదు చేసి ఈరోజు విజయవాడ తీసుకురావడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, మీరు నెల రోజుల తర్వాత ఎందుకు భాస్కర్ రెడ్డి గారి పేరు చేర్చాల్సి వచ్చింది? ఎవరి ప్రోద్బలంతో మీరు ఈ పేరు చేర్చాల్సి వచ్చింది? ఒకసారి కూటమి ప్రభుత్వం ఆలోచించండి. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ వద్దు మళ్ళా కూడా ఇంకోటంట, మోహిత్ రెడ్డి గారు పాపం చిన్న పిల్లోడు, అతను కూడా లిక్కర్ కేసు సంబంధం ఉందంట. భాస్కర్ రెడ్డి గారు మాకు మందు నుంచి చెప్తా ప్రెస్ మీట్లు పెడతానని మీరు కూడా చూస్తూనే ఉంటారు. మందు అనే విషయంలో నేను ఎప్పుడు వాళ్ళు కాను. నా కుటుంబ సభ్యులు మందు తాగి చనిపోయారు కాబట్టి నేను మందుకి వ్యతిరేకం. ఎలక్షన్ టైంలో కూడా ఎవరైనా చిన్న కార్యకర్తలు వచ్చి ఏదైనా మందు అడిగితే ఆయన మాకు కూడా చెప్పేవాడు, మందు విషయం నా దగ్గరకు తీసుకురావద్దండి, అలాగైతే మీరు నా దగ్గర రాదని చెప్పే భాస్కర్ రెడ్డి గారిని పొద్దు ఒక తప్పుడు కేసులో పెట్టి అరెస్ట్ చేయడం దారుణం. మేము ఈరోజు ఈ తప్పుడుకి అరెస్ట్ నిరసనగా అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చి ఒక వినతి పత్రం సమర్పించాం. అంబేద్కర్ గారు, మీరు రాసిన రాజ్యాంగం ఈ ఏపీలో జరగడం లేదు. కూటమి ప్రభుత్వం రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. దయవుంచి అంబేద్కర్ గారు మళ్ళా పుట్టాలి, పుట్టి ఈ రాష్ట్రాన్ని, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మార్చాలని అంబేద్కర్ కోరుతూ ఆయనకి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, కూటమి ప్రభుత్వం మళ్ళా కూడా ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజకీయాలు శాశ్వతం కాదు. రాజకీయాలు మారుతూ ఉంటాయి, అధికారులు మారుతూ ఉంటారు. మీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరిస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయవుంచి కూడా మీరు ప్రభుత్వాల మాట విని తప్పుడు కేసులు పెట్టద్దండి. మీకు కూడా బిడ్డలున్నారు, మీకు భార్య బిడ్డలు కుటుంబాలు ఉన్నాయి, మీకు మనశ్శాస్త్రం ఉంటుంది. భాస్కర్ గారిపై తప్పుడు కేసులు మీకు కూడా తెలుసు, అయినా కూడా రాజకీయాలు ఒత్తిళ్లకు తలొగ్గి మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. మీ జీవితాలు పన్నంగా పెట్టి తప్పుడు కేసులు కానీ పెడితే రాబోయే రోజుల్లో ఈ కేసులు మీరు కూడా జవాబు చెప్పాల్సి వస్తుంది ఈ కోర్టులలో. పలమనేరులో ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు 2000 మంది విద్యార్థులతో హిందూ సంఘాలు భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మిలిటరీ సిద్ధయ్య తదితరులు మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ ఉగ్రముక్కల్ని మట్టుపట్టడానికి 2 నారీమణులు చేసిన ఈ పనికి మద్దతుగా నేడు పలమనేరు పట్టణంలో 3 రంగుల జాతీయ జెండాను చేతపట్టి ర్యాలీ చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పలు హిందూ సంఘాలు పాల్గొన్నాయి. ఈరోజు విజయోత్సవ ర్యాలీ ఎందు గురించి చేశామంటే, ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాంలో జరిగిన భయంకరమైన సంఘటన గురించి మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం మోడీ గారు చేశారు.
దాన్ని విజయవంతంగా జరిగిందని మనం దేశం మొత్తము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది మహిళలుకి ఒక సింధూరం పోగొట్టారు కాబట్టి ఇది ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. కాబట్టి మహిళలు ఎక్కువగా మద్దతుగా ఉంటూ సైన్యానికి కానీ దేశానికి కానీ ఉండాలనే దీంతో ఈ ర్యాలీ జరిగింది ఈరోజు. దీనిలో చాలా సుమారు 2000 మంది పాల్గొన్నారు, పాఠశాల విద్యార్థులు మహిళలందరూ కలిసి కూడాను. దీన్ని మనకు మోడీ గారు ఇంత కార్యక్రమం చేశారు. మనము చెప్పాలంటే మన భారతదేశాన్ని ఒక మాతగా మనం కొలుస్తున్నాము. అలాంటి దానికి మోడీ గారు ఉన్నారు. మోడీ గారికి మద్దతుగా మనము ఏమి ఇవ్వగలం అనుకుంటే మేము మీకు మీ వెంట ఉంటాము అన్నదానికి చెప్పడానికి నిదర్శనంగా మనము ఈరోజు ఈ ర్యాలీ జరిగాము. ఇది చాలా విజయవంతంగా జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయ ఉత్సవాల్లో భాగంగా స్కూలు కాలేజీ పిల్లలతోటి సుమారు 2000 మందితో ర్యాలీ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గాంలో జరిగిన దురాగతానికి సమాధానంగా మే 7వ తారీఖు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి మహిళలతోటి యుద్ధ విమానాల్లో పోయి టెర్రరిస్టుల మూకలని 7 జాగాలో ఐడెంటిఫై చేసి వాళ్ళని భస్మీపటలం చేయడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భంలో యావత్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ విజయ ఉత్సవాలు చేశారు. ముఖ్యంగా మనం పలమనేరులో గత 10 రోజుల ముందే మహిళలు పురుషులు కలిసి చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళలతోనే, ఎందుకంటే మహిళలకి సింధూర్ అనేది 5వ తనానికి నిదర్శనం కాబట్టి మనకు వాళ్ళు చేసిన డ్యామేజ్ని కవర్ చేస్తూ మన మహిళల గౌరవ మర్యాదలు కాపాడుతూ వాళ్ళకి భారతదేశం యొక్క గొప్పతనం తెలియజేస్తూ ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు మన పలమనేరు పట్టణంలో సుమారు 2000 మంది బాలికలు మహిళల చేత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు విజయోత్సవాలు దేశవ్యాప్తంగా చేసుకుంటున్నాం. ఇప్పటికే పలమనేరులో వివిధ సంఘాల తరఫున ఈ కార్యక్రమం నెల రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు సుమారు 2000 మంది బాలబాలికలు అంటే కళాశాలలు పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత మహిళలకు ఈ యొక్క ఉత్సాహం, ఈ సింధూర్ ఆపరేషన్ చేసినటువంటి ఉత్సాహంతో, ఈ విజయోత్సవంతో ఏదైతే భారతదేశంలో మహిళలకు సింధూర్ ఎంతో ముఖ్యమైందో ఆ సింధూరాన్ని పోగొట్టినటువంటి ముష్కరులకి అదే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలే పోయి ఉగ్రవాదుల యొక్క స్థావరాలని చుట్టుముట్టి పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పారు. ఈ మహిళలు చేసినటువంటి సాహసోత్పన్నమైనటువంటి ఈ కార్యక్రమం పాకిస్తాన్కే కాకుండా యావత్ ప్రపంచానికి భారతదేశంలో స్త్రీల యొక్క శక్తి ఏమనేది నిరూపించుకున్నారు. ఆ స్త్రీల యొక్క శక్తి ఏమని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి మహిళలకు మరొకసారి పలమనేరు పట్టణంలో సుమారు 2000 మంది బాలబాలికలతో స్త్రీలతో ఈ యొక్క కార్యక్రమ విజయోత్సవం ఈరోజు పలమనేరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి పిల్లలకి, మహిళలకి, వివిధ సంఘాల వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లా నూతన ప్రజా రవాణా అధికారి రాము బుధవారం బాధ్యతలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా నందు ప్రజా రవాణా అధికారిగా పనిచేస్తూ బదిలీపై వచ్చి ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లా నందు ప్రజా రవాణా అధికారిగా పనిచేస్తూ బదిలీపై వచ్చి ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రయాణికులు సురక్షితమైన ప్రయాణం చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలోని అన్ని బస్టాండుల్లో సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడానికి తాను అన్ని విధాలుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. నమస్కారం అండి. నేను ఇంతకుముందు ఇక్కడ డిప్యూటీ సీఎంగా 2018-19లో ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. మళ్ళీ చిత్తూరు ప్రజలకు మరియు ప్రయాణికులకు నేను సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ఆ దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతము మనము ప్యాసింజర్స్కు ఏ విధంగా సేవలు అందించగలమనే దాని మీద ఆర్టీసీ ఎక్కువగా దృష్టికి కేంద్రీకరించింది. అందులో భాగంగా ఈరోజు పంక్చువాలిటీలోను అలాగే బస్టాండ్ అమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయటకు హెడ్ ఆఫీస్ నుండి మనకు రీసెంట్గా ఫ్యాన్స్ తర్వాత చైర్స్ కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిను
ప్రజలకు చేరువ చేసి ప్రయాణికుల పట్ల ఎలా మెలగాలి అని చెప్పేసి కండక్టర్ డ్రైవర్లకు అవగాహన కలిగించి మరింత సేవలను మెరుగుపరచడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రయాణికులకు సౌకర్యవంతమైనటువంటి సురక్షితమైన ప్రయాణం ఇవ్వాలని చెప్పేసి లక్ష్యము. దీనిలో భాగంగా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడము, ప్రజలతో ఎలా మెలగాలని చెప్పేసి కండక్టర్లకు శిక్షణ ఇవ్వడం జరిపి మరి బస్టాండ్లో ఉండే పరిస్థితులను చక్కదిద్ది వాళ్ళకు మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి నా యొక్క ప్రయత్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది. సాగులో యంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం. యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తి ఆలయం గాలి గోపురం నందు సుమారు 2000 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం. ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు, యువత, మహిళలు, విద్యార్థులు. రేణిగుంట విమానాశ్రయానికి వెంకన్న నామకరణ ప్రతిపాదన శుభప్రదం. తిరుమల ఆలయ పైభాగంలో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రతిపాదిస్తూ గతంలో టీటీడీ బోర్డు కేంద్రానికి రాసిన లేఖ అమలుకు చొరవ చూపాలి. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులను అభినందిస్తూ విజ్ఞప్తి చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.